అంటే ఈ సూపర్ 6 సాధ్యం కాదు. అప్పుడే వాటిని అమలు చేయలేక ఇలాంటి కొర్రీల కోసం వెతుకుతున్నారు వీళ్ళు. సాకులు చూపిస్తున్నారు. అది వాస్తవం. సాకుల కన్నా డైవర్ట్ చేయటం. ప్రజలు వీళ్ళ ఏ ఆవేశంతో వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మి వీళ్ళు చెప్పిన నమ్మి ఓట్లేసారో ఇప్పుడు అవన్నీ తేటతెల్లం అవుతున్నాయి. ఈవెన్ ల్యాండ్ యాక్ట్ కూడా చూడండి క్యాన్సిల్ చేస్తామని ఇప్పుడు మళ్ళీ మాట. ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ తీసేయడానికి ఈయనెవడు, అది నీతి ఆయోగ్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు పంపించింది. అది చేస్తా ఇప్పుడు ఏంటి అప్పుడు తీసేస్తాము క్యాన్సిల్ చేస్తామా అని నువ్వెవరు క్యాన్సిల్ చేయడానికి 60% ఆల్రెడీ సర్వే జరిగింది. ఇప్పుడేంటి క్యాన్సిల్ చేయడం చేతకాక చేయలేరు. అది దేశానికి మంచిది. ప్రజలు ఎప్పుడు 1937లో బ్రిటిష్ వాడు వేసిన దాని ప్రకారం జరుగుతుంది. అది ఇప్పటికైనా కొత్త పారదర్శకత కావాలి. లేకపోతే బెనామీ డాక్యుమెంట్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించబడుతున్నాయి. అవన్నీ క్లియర్ అవుతాయి ఇప్పుడు దీంతో. అది చెయ్యాలని ఇప్పుడు ఏమంటున్నాడు, అది తీసేయట్లే. ఇప్పుడు వేస్తాడంటే జగన్ ఫోటో తీసేస్తాడు. జగన్ ఫోటో తన కోసం వేసుకోకుండా తప్పే, కరెక్టే. ప్రభుత్వ సింబల్ వేయాలి. ప్రభుత్వ సింబల్ వేయకుండా ఎవరు సలహా ఇచ్చారో దానికి ప్రభుత్వం అంటే నేనే కదా సీఎం, ప్రభుత్వ తరపున నా ఫోటో కాదు, అది సీఎం ఫోటోగా వేశాను అన్నాడు ఆయన. అది ప్రజల్లో తప్పు కింద సృష్టించారు. ఓకే, ప్రజలు దాన్ని పట్టించుకోలేదు, కానీ చంద్రబాబు దాన్ని పుట్టించాడు తప్పని. అది ప్రజలందరూ ఓకే తప్పు అనుకున్నా కూడా ఇప్పుడు అవి తీసేస్తానంటున్నాడు. కానీ ల్యాండ్ యాక్ట్ మొత్తం తీసేస్తానంటలా, తీలేడు. అంటే అన్ని అబద్ధాలు చెప్పారు. ల్యాండ్ యాక్ట్ వల్ల మీరు పొలాలు పోతాయని, అయ్యని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసి వాలంటీర్స్ అప్పుడేమన్నాడు, వాలంటీర్స్ని మీకు 5,000 కాదు 10,000 ఇస్తారన్నాడు. వాలంటీర్స్ ఎవరు రిసైన్ చేయొద్దు అన్నాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు, వాలంటీర్స్ వ్యవస్థ ఎత్తేస్తున్నాం, రద్దు చేస్తున్నాం, మేము ఓన్లీ సచివాలయం కూడా ఏమన్నాడు, ఇప్పుడు సచివాలయం అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు. మరి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోటే పనిచేస్తారు. 165,000 సచివాలయ ఉద్యోగులు రాష్ట్రం అంతా వాళ్ళతోటే పనిచేస్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఉద్యోగాలు ఇవ్వకపోతే? ఇవన్నీ ఇలాగ అబద్ధాలు ప్రజల మధ్య ఉద్యోగాలు ఇవ్వలేదనేసి మళ్ళీ 165,000 సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేశారు, వాళ్ళతోటి పని చేస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్గా ఏర్పాటు చేసి మరి అది వాళ్ళే ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళ పచ్చి అబద్ధాలు మాట్లాడేసి ప్రజలని మభ్యపెట్టేశారు. ప్రజలు నమ్మేశారు, ఓట్లు వేసేసారు. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రజలకి తేటతెల్లం అవుతున్నాయి. అయ్యో ఎంత తప్పు చేసావని అది కళ్ళు తెరిచి ఆలోచిస్తున్నారు, అడుగుతున్నారు. వాటిని డైవర్ట్ చేయడానికి ఆయన రావట్లేదు, ఈయన రావట్లేదు. ప్రజలకి ఆయన వస్తాడా కాదా, ప్రజలకు కావాల్సింది మీరు 6 హామీలు నెరవేరుస్తున్నారా లేదా? దాంట్లో ఎన్ని అబద్ధాలు బయటకు పడుతున్నాయి? మీరు అమ్మాయిలను కాపాడి తీసుకొచ్చుతున్నారా లేదా? ఈ స్పెషల్ స్టేటస్ తెస్తున్నారా లేదా? ఈ ప్రజలకు కావాల్సింది. ఆయన వస్తాడా రాడా అని కాదు. అది డ్రామా డైవర్ట్ చేయడానికి అన్ని హత్యా రాజకీయాలు ఎక్కడన్నా చూడాలి. ఇంతవరకు ఓడిపోయిన వాళ్ళు టెన్షన్లోనూ ఫ్రస్ట్రేషన్లోనూ అల్లరి చేయడం చూసేవా, కానీ గెలిచిన వాళ్ళు ఆయా ఊర్లో గ్రామాల్లో మాకు ఓటేయలేదు అని చెప్పి ఇళ్లలోంచి బయటికి లాగి కొట్టడం గెలిచిన వాళ్ళు. ఓడిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో గొడవలు చేశారు విన్నాం గతంలో. గెలిచిన వాడు కొట్టడం అనేది ఇప్పుడే చూస్తున్నాం ఈ హయాంలోనే. అన్నీ వింతగా జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఎంత తప్పు చేశారో, ఎంత తొందరపడ్డారో, ఎంత ఆవేశపడ్డారో చూస్తున్నారు. గుర్తు అందుకే నిలదీస్తున్నారు. అడుగు తొందరలో ఇంకా చాలా విషయాలు జరుగుతాయేమో.